అందరికీ నమస్కారం అండి. మళ్ళీ కేబినెట్ భేటీ. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్‌పై కీలక ప్రకటనలు ఈసారి ఉండేనా? ఏపీ ఉద్యోగులకు మంచి రోజులు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి ఉద్యోగులకి సంబంధించి ఒక్కొక్కటిగా శుభవార్తలైతే వస్తూ ఉన్నాయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సంబంధించి బదిలీలు, ప్రమోషన్స్‌కి సంబంధించి, అలాగే వారికి యాప్‌ల నుంచి విముక్తి కల్పించి ఒకే ఒక్క యాప్‌ని ప్రవేశపెట్టడం, అలాగే మహిళా ఉద్యోగులకి సంబంధించి మాతృత్వ సెలవులు ఇవ్వడం. ఇలాంటివన్నీ ఒక్కొక్కటిగా పాజిటివ్‌గా ఉద్యోగులకి సంబంధించి అంశాలు వస్తున్న తరుణంలో మళ్ళీ కేబినెట్ భేటీ కాబోతుందండి. ఈసారి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకానికి సంబంధించి ఈలోగా ప్రకటించాల్సిన 30% మధ్యంతర భృతికి సంబంధించి ఈసారి కీలక ప్రకటనలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారంగా ఉద్యోగులకి సంబంధించి ఇంకా కొన్ని అంశాలు అయితే పెండింగ్లో ఉండిపోయాయి. ఈ పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు వేగవంతం చేయాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 8న ఏపీ మంత్రివర్గ సమావేశం కాబోతుంది. పలు కీలక అంశాలపై చర్చ అయితే జరగబోతుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావపై ప్రకటన ఉండే ఛాన్స్. వచ్చే నెల 8వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన 11 గంటలు జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం తీసుకోబోతుంది. ఈ సమావేశానికి సంబంధించి అన్ని శాఖలు ఈ నెల 27లోగా నివేదికలు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం ఆదేశాలు జారీ చేశారు.